సీఎం చంద్రబాబుకి హైకోర్టు షాక్ ఇచ్చింది. చంద్రబాబు కేసుల ఉపసంహరణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే కేసుల విత్డ్రాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని అటు ఏపీ హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబుపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ ఏసీబీ న్యాయస్థానంలో ఫైనల్ రిపోర్టు దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ తెలిసిందే. అయితే ఏపీ సిఐడి ఫైల్ చేసిన ఫైనల్ రిపోర్ట్ అంగీకరిస్తూ కేసులను క్లోజ్ చేసింది ఏసీబీ న్యాయమూర్తి. దీంతో క్లోజ్ చేసిన కేసుల ఉత్తర్వులు ఇప్పించాలని ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ వేసిన మాజీ రైల్వే ఉద్యోగి కొండలరావు అయితే కేసుల ఉపసంహరణ విషయంలో మూడవ పార్టీ అయిన కారణంగా ఏ విధమైన ఉత్తర్వులు ఇవ్వలేమన్నారు ఏసీబీ న్యాయస్థానం. దీంతో ఇదే విషయం పైన హైకోర్టును ఆశ్రయించారు కొండలరావు పిటిషన్పై హైకోర్టు వాదనలు వినింది. కేసులో ఎందుకు మూసివేశారని చెప్పాలని వివరాలని సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ న్యాయవాది ఆదేశించినటువంటి న్యాయమూర్తి దీంతో వివరాలు ఇచ్చేందుకు సమయం కోరారు ప్రభుత్వ న్యాయవాది. పూర్తి వివరాలు అందించాలని కేసును ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేశారు. ఇక ట్విస్ట్ ఏంటంటే గతంలో చంద్రబాబుని ఏ కేసుల్లో అయితే అరెస్ట్ చేశారో, ఏ కేసులు అయితే చంద్రబాబు పైన గతంలో నమోదయ్యాయో ఆ కేసులన్నింటినీ ఏసీబీ వాటిని విత్డ్రా చేసుకున్నట్టుగా ఏసీబీ కోర్టులో సమర్పించింది. సో కొన్ని వాదనలు నడిచాయి. ఆ తర్వాత ఆయన మీద కేసులు మొత్తం కూడా ఉపసంహరించేసుకుంది. మొత్తం కేసులు అనేవి ఏం లేవు, క్లీన్ చిట్టికి ఆయనకి ఏ కేసులు లేవు. అయితే ఆ కేసులు ఎందుకు ఉపసంహరించుకున్నారో వివరణ ఇవ్వాలని చెప్పి కొండలరావు అనేటువంటి ఒక రైల్వే ఉద్యోగి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఒక థర్డ్ పార్టీకి వివరాలు మేము చెప్పము, ఒక ఇండివిజువల్ పర్సన్కి మేము చెప్పమని ఆయన పిటిషన్ కొట్టివారేసింది. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో ఆయన ఎందుకు ఈ కేసులు ఉపసంహరించుకున్నారో తెలియజేయాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పూర్తి స్థాయి వివరాలు ఇవ్వాలని ఇప్పుడు ఏపీ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. దీనిపైన ఎటువంటి విధంగా ఉంటుందో చూడాలి. ఎందుకు ఉపసంహరించుకున్నారో ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు, $1 మిలియన్ క్వశ్చన్. సో ఆ విషయంలోనే కొండలరావు ముందుకెళ్తే ఇప్పుడు కోర్టు కూడా ఆ పూర్తి వివరాలను ఇవ్వాలని చెప్పడంతో ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, సో వాస్తవానికి ఆయన పోయినటువంటి కేసులు, చంద్రబాబు మీద ఉన్న కేసులు, గతంలో ఆయన జైలుకు వెళ్ళిన సిచ్యువేషన్ ఉంది, కొన్ని అక్రమ కేసులు అని చెప్పి గతంలో టీడీపీ చెప్పింది, ఇంకొన్ని కేసులు ఉన్నాయి. మొత్తంగా ఈ కేసులన్నింటినీ ఇప్పుడు క్లీన్ చిట్, దాదాపుగా ఆయనకి ఎటువంటి కేసులు లేవు అనే రకంగా అన్ని ఉపసంహరించేసుకుంది ఏసీబీ. ఇప్పుడు ఆ ఏసీబీని ఛాలెంజ్ చేస్తే ఏసీబీ ఏం సమాధానం చెప్పకపోవడంతో హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో ఇప్పుడు ఒక రకంగా చంద్రబాబుకి బిగ్ షాక్ అని చెప్పాలి. ఎందుకు విత్డ్రా చేసుకున్నారు ఆ కేసెస్ని? ఆ కేసుల్లో చంద్రబాబు ప్రమేయం లేదనుకున్నారా? చంద్రబాబు పైన అక్రమ కేసులు నిర్ధారించారా? అసలు ఎందుకు? దానికంటే సినాప్సిస్, దానికొకటి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎందుకు విత్డ్రా చేసుకున్నారన్న విషయాన్ని మొత్తాన్ని కూడా ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని అటు హైకోర్టు ఆదేశించింది. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? సో మనకేదైనా ఐడియా ఉందా అంటే ఎందుకు విత్డ్రా చేసుకున్నారు కేసులు అనే విషయం పైన ఏదైనా క్లారిటీ ఉందా? రేపటి రోజున ప్రభుత్వం ఏం చేయబోతోంది విషయం పైన? మన వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు మీద పెట్టిన కేసులు ఏదైతే దాదాపుగా 18 కేసుల వరకు కూడా చంద్రబాబు మీద వివిధ రకాల స్కిల్ డెవలప్మెంట్ కేసుల దగ్గర నుంచి డిఏలో ఉన్న కేసులు దాకా దాదాపుగా 18 కేసుల దాకా చంద్రబాబు మీద కేసులు పెట్టిన పరిస్థితి. ఒక దశలో ఆయన 73 రోజులు దాదాపుగా జైల్లో ఉండి కూడా వచ్చిన పరిస్థితి. అయితే ఈ ప్రభుత్వం మారిన తర్వాత, కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క కేసును ఏసీపీ కోర్టు కొట్టేసుకుంటూ వచ్చింది. వాటిలో చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇస్తూ వచ్చిన పరిస్థితులు కూడా మనం చూసాం. దాదాపుగా అన్ని కేసులు చంద్రబాబు మీద నమోదైన కేసులన్నీ కూడా ఏసీపీ కోర్టు పూర్తిగా కూడా దీన్ని కొట్టేసే ప్రయత్నం అయితే చేశారు. ప్రయత్నంలో పూర్తిగా కూడా క్లీన్ చిట్ ఇచ్చే పరిస్థితి. ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చారు, కేసులో ఎవరు నిలబడలేదా అనే దాని మీద ఏసీబీ ఎక్కడ కూడా మాకు ఎవరు ఎవిడెన్స్ నిలబడలేదు, నాట్ ఐడెంటిఫైడ్ అనే ఒక చిన్న క్లాజ్ మీద మొత్తం కేసులన్నీ కూడా కొట్టివేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏసీబీ స్థానానికి వేము కొండలరావు, మాజీ రైల్వే ఉద్యోగి వేము కొండలరావు అనే వ్యక్తి ఏసీబీ కోర్టులో వేశారు. ఎందుకు ఈ కేసుల్ని కొట్టేస్తున్నారు, ఈ కేసుకి సంబంధించిన వివరాలు మీరు పూర్తిగా తెలియజేయాలి, ఎందుకు చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని. అయితే అప్పుడు ఏసీబీ కోర్టు మీరు థర్డ్ పార్టీ కాబట్టి మీకు దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని అవకాశం లేదు, మేము ఇవ్వాలన్న పరిస్థితులు మాకు ఎక్కడ లేవు, అందుకని మేము హోమ్ అని చెప్పిన తర్వాత సో అదే విధంగా కొండలరావు నేరుగా హైకోర్టు పిటిషన్ దాఖలు చేస్తారు. ఈ రోజు హైకోర్టు తరఫున జగన్ కుమార్ ఈ కేసును వాదించే ప్రయత్నం చేశారు. ఈ కేసులో చాలా గట్టిగా ఆయన ప్రయత్నించే ప్రయత్నం అయితే చేశారు. ఏదంటే ప్రజాప్రతినిధులు విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానం ఉన్నప్పటికీ ఏసీబీ న్యాయస్థానం హడావుడిగా ఈ కేసును ఎందుకు మూసేసింది అనేది ఫస్ట్ పిటిషనర్ అడుగుతున్న ప్రశ్న.
భారతదేశ అత్యంత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కనుగొనగా ప్రజాప్రతినిధులు కృష్ణమోహన్ అంటే అంత ఈజీగా జనరల్ గా అయితే ఒక కేసుని కొట్టిపారేరు. అది ఎవరైనా, అది ముఖ్యమంత్రిగా ఉన్నా, మాజీ ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా ఇండివిజువల్ పర్సన్ అయినా దానికి వాదనలు జరుగుతూ ఉంటాయి. సో ఏసీబీ కోర్టు ఆ రోజు ఆయనకి క్లీన్ చిట్ ఆ కేసెస్ని విత్డ్రా చేయడానికి పర్మిషన్ ఇచ్చిందంటే ఎటువంటి వాదనలు జరిగి ఉంటాయి? అంటే వాదనలు ఏం లేదు. ఇప్పుడు బేసిక్ గా అక్కడ ఉన్న ఏసీబీ చీఫ్ క్లియర్ గా ఈ కేసులకు సంబంధించిన వ్యవహారంలో మాకు ఎక్కడా కూడా ఆ మనుషులకు సంబంధించి, అదే నేను నాకు మీకు చెప్తున్నాను, నాట్ ఐడెంటిఫై అనే ఒక పదాన్ని అడ్డం పెట్టుకొని ఈ కేసుని పూర్తిగా కూడా కొట్టివేశారు అనేది చాలా క్లియర్ గా మనకి ఆ రోజు జరుగుతున్న సమాచారం. ఆ రోజు అవతల ఎవరు కూడా ఈ కేసుకు సంబంధించి వాదించడానికి ముందుకు రాలా. ఓన్లీ ఏసీబీ కోర్టు పిటిషన్ వేసింది, ఆ ఏసీబీ చీఫ్ పిటిషన్ వేశారు, ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. ఏసీబీ కోర్టు దాన్ని చేసినట్టుంది, ఓకే మీ దగ్గర ఎవిడెన్స్ లేదు కాబట్టి చంద్రబాబు క్లీన్ చిట్ ఇచ్చేసింది. దాదాపుగా ఈ నెలలోనే, అంటే గత నెలలోనే డిసెంబర్లోనే దాదాపు 8 కేసులకు క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి. కానీ ఇప్పుడు అదే పిటిషనర్ ఏసీబీ కోర్టును ఆశ్రయిస్తే ఐసీబీ కోర్టు సరిగ్గా రెస్పాన్స్ కాకపోయే నేపథ్యంలోనే అతను తిరిగి హైకోర్టుకి ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. హైకోర్టులో చాలా క్లియర్ గా వాదనలో చాలా ఆసక్తికరమైన వాదన వచ్చాయి. అయితే ఈ కేసులకు సంబంధించి ఒక ప్రజాప్రతినిధుల మీద ఏర్పడ్డ కేసులు ఏవైతే ఉంటాయో వాటిని హడావిడిగా తీర్చడానికి ఈ కేసులకి అసలు రైట్ లేదు. ఏసీబీ కోర్టు దాన్ని స్వీకరించకూడదు. దీనికి ప్రత్యేకమైన ప్రత్యేకమైన కోర్టు ఉంది, ఆ కోర్టు మాత్రమే విచారించాలి అనేది ఇప్పుడు పిటిషన్ తరఫున న్యాయవాది మాట్లాడుతున్న పరిస్థితి. తమ పరిధి కూడా కాకపోయినా ఏసీబీ న్యాయస్థానం హడావిడిగా ఉత్తర్వులను ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉపయోగించారు అనేది ఇక్కడ క్లియర్ గా చెప్తుంటే ఏసీబీ కోర్టు విత్డ్రా చేయడానికి తన పరిధి కాదు. అది కాకపోయినా కూడా ఎందుకు ఏసీబీ కోర్టు అంత హడావిడిగా ఆ న్యాయమూర్తి ఎందుకు ఇచ్చారు అనేది ఇక్కడ పిటిషన్ తరఫున న్యాయవాది హైకోర్టుకి తీర్పు ఇచ్చిన పరిస్థితి. అలాగే ఏపీ సిఐడి కూడానే ఫైల్ చేసిన కొన్ని ఫైనల్ రిపోర్టును కూడా ఏసీబీ న్యాయస్థానం చట్ట వ్యతిరేకంగా అంగీకరించింది అనేది పిటిషనర్ చాలా క్లియర్ గా చెప్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారనే ఆరోపణలో ఉన్న వ్యక్తిపై గంటల రోజులను కేసులు ముగియటం అనేది చట్ట విరుద్ధం అనేది ఇలా వాదన. సో ఆ విధంగా కొత్త ఇప్పుడు వాదన జరిగిన నేపథ్యంలోనే కేసులు ఎందుకు మూసివేశారో తక్షణం వివరాలు సమర్పించాలని ప్రభుత్వ గవర్నమెంట్ న్యాయవాదికి ప్రత్యేక ఈరోజు హైకోర్టు వాళ్ళకైతే చెప్పింది. సో ఈ సందర్భంలో మూసివేశారు, ఎందుకు మూసివేశారు, ఈ కేసుని తిరిగి ఏం చేయాలి అనే దాని మీద పూర్తి వివరాలు ఫిబ్రవరి 3వ తారీఖు వాయిదా వేస్తూ ఖచ్చితంగా ఈ వివరాలన్నీ కూడా మాకు వివరాలు కలపండి, గవర్నమెంట్ ఎందుకు ఈ కేసును మూసివేస్తుందో క్లియర్ గా చెప్పండి అని చెప్పిన నేపథ్యంలో ఈ కేసు మళ్ళీ కొంత హడావిడిగా తెర మీదకి వచ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా ఏపీ సీఎం చంద్రబాబు పైన గతంలో ఏసీబీ నమోదు చేసిన ఆ కేసులన్నింటినీ కూడా స్వయంగా మళ్ళీ ఏసీబీఏ విత్డ్రా చేసుకున్నట్టుగా ఏసీబీ కోర్టులో పెట్టడంతో అటు కేసు అని విత్డ్రాల్ అయిపోయింది. కంప్లీట్గా తనపైన కేసు అన్ని కూడా విత్డ్రా అయిపోయింది. ఇప్పుడు ఆ కేసులు ఎందుకు విత్డ్రా చేసుకోవాలి, ఎందుకు చేసుకున్నారు అని చెప్పి రైల్వే ఉద్యోగి కొండలరావు అనేటువంటి ఒక వ్యక్తి పిటిషన్ దాఖలు చేస్తే ఏసీబీ కోర్టు ఎటువంటి నిర్ణయం ఇవ్వలేదు. అంటే మేము ఇవ్వలేము, అవన్నీ మీరు థర్డ్ పార్టీ అవుతారు, మీకు ఇవ్వము అని చెప్పి ఏసీబీ కోర్టు కొట్టిపారడంతో ఇప్పుడు ఆయన హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో సేమ్ రకం పిటిషన్ వేయడంతో ఇప్పుడు హైకోర్టు అడుగుతోంది ఆ ప్రభుత్వ న్యాయవాదిని, ఎందుకు చంద్రబాబు పై నమోదు చేసిన కేసులన్నింటినీ కొట్టివేశారు, మాకు వివరణ ఇవ్వండి, ఆ వివరాలను సమర్పించండి అని చెప్పి ఇప్పుడు హైకోర్టు ఆదేశించింది. మరి హైకోర్టు ఆదేశాలని ఏసీబీ ఎలా తీసుకుంటుంది, దీన్ని ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, మరి ముఖ్యంగా చంద్రబాబు దీనిపై ఎటువంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి. సో ఏమైనా అసలు వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోసారి దీన్ని ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేశారు. సో ఇంకేదైనా జరిగి ఉంటే వాళ్ళ వాయిదాల మీద వాయిదాలు అవుతాయేమో కానీ కేసు వివరాలు అడిగారు కాబట్టి కేసు వివరాలని కోర్టుకు సమర్పిస్తారా, లేదా బయటకు వస్తుందా, లేదంటే ఆ సదరు పిటిషన్ దారుడు కొండలరావుకి అప్పగిస్తారా చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు తన అధికారాన్ని ఉపయోగించే కేసులు కొట్టిపారించుకున్నారా, లేదు నిజంగా తనపైన తప్పుడు కేసులు నమోదయ్యాయి కాబట్టి ఏసీబీ కేసులు కొట్టిపారేసిందా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.